హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిందు వినోద్. ఈ రోజు 10th ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా యోగా వల్ల మనకి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయో నేను ఈ వీడియో ద్వారా తెలియజేయాలనుకుంటున్నాను. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. నిండుగా శ్వాస తీసుకొని ఓంకారాన్ని జపించాలి ఒక 5 సార్లు. जयते ओम भूर्भुवस्वः ओम तत्सवितुर्वरेण्यम् ओम भर्गो देवस्य धीमहि ओम धियो यो नः प्रचोदयात् ओम शांति शांति शांतिः. భూమాతకు నమస్కారం చేసుకోండి. రెండు పాదాలు దూరంగా జరపండి. లోపలికి బయటికి అదమండి. 2 పాదాలు ఆపోజిట్, ఎడమ నుంచి కుడికి. వయసును బట్టి ముందు వచ్చేటువంటి పాదాలలో మడమల్లో వచ్చేటువంటి అసౌకర్యాలు ఈ ఆసనాల వల్ల రావు అన్నమాట. ప్రతిరోజు చేసుకుంటూ వెళ్తే ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఇప్పుడు కుడి నుంచి ఎడమకు తిప్పండి. ముందుకి వెనక్కి లాగండి. కుడి కాలుని కుడి వైపు నుంచి ఎడమ వైపుకి, ఎడమ వైపు నుంచి కుడికి. కాలంలో ఎక్కువ మంది ఆడవాళ్ళకి వాళ్ళ గైనిక్ సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. కారణం సరైన ఆహారం తీసుకోకపోవడమే. సరైన సమయానుకూలంగా నీళ్లు ఆహారం తీసుకోకపోవడం వల్ల ఈ సమస్యలు ఎక్కువ వస్తాయి. కనీసం ప్రతి ఒక్కరూ రోజుకు 4 లీటర్లైనా నీళ్లు తీసుకోవాలి. ఇప్పుడు అందరూ భద్రాసనంలోకి రండి. పూర్తిగా దగ్గరికి రావాలి. మీ మడాలు పూర్తిగా మీ సీటు భాగం వరకు రావాలి. శ్వాస నిండుగా తీసుకుంటూ బటర్ఫ్లై ఆసనం చేయాలి. 2 కాళ్ళను ఎంత వీలైతే అంత ఊపండి. ఆడవాళ్ళకి సంబంధించి నెలసరి సమస్యలున్నా, పీసీఓడి సమస్య ఉన్నా, తర్వాత మగవాళ్ళకి ప్రోస్టేట్ గ్రంథి సమస్యలున్నా దీనివల్ల దూరం అవుతాయి. ఇప్పుడు సూర్య నమస్కారాలు చేద్దాం. ఓం హ్రీం రవయే నమః. ఓం హ్రీం రవయే నమః. ఓం హ్రూం సూర్యాయ నమః. ఓం హ్రీం మానవే నమః. ఓం హ్రౌం ఖగాయ నమః. ఓం హ్రీం మరీతయే నమః. ఓం హ్రౌం ఆదిత్యాయ నమః. ఓం హ్రైం సవిత్రే నమః. ఓం హ్రౌం అర్కాయ
నమః. ఓం హ్రః భాస్కరాయ నమః. మాలిన్యాయ నమః. ఓం నిత్యక్లీనాయ నమః. ఓం వేరుండాయ నమః. ఓం వశివాసిన్యాయ నమః. ఓం భద్రేశ్వరాయ నమః. ఓం దూత్యాయ నమః. ఓం త్వరిత్యాయ నమః. ఓం కులసుందర్యై నమః. ఓం నిత్యాయ నమః. ఓం నీలపతాకిన్యై నమః. ఓం విజయాయ నమః. ఓం సర్వమాంగళ్యాయ నమః. ఓం జ్వాలామాలిన్యై నమః. ఆ చంద్ర భగవాన్ ఆశీర్వాదం తీసుకోండి. రెండు చేతులు రెండు పాదాల మధ్య ఒక అరడుగు దూరం ఉంచుకోండి. చక్కగా నిలబడి రెండు చేతులని పైకి లేపండి. అరచేతులు బయటకు ఉండేటట్లు చూడండి, ప్రయత్నించండి. అరచేతులు బయటకు ఉండేటట్లు శ్వాస బాగా తీసుకుంటూ వదులుతూ ఉండాలి. డౌన్, అప్, అదే విధంగా బయటకు ఉండాలి. అరచేతులు డౌన్, డౌన్. షోల్డర్స్ తిప్పాలి. రెండు చేతులు ఇలా ఉంచండి. మోచేతులు పైకి, మోచేతులు పైకి ఉంచి ముందు నుంచి వెనక్కి ఒక 10 సార్లు తిప్పండి. నిదానంగా, పరిగెత్తద్దు. భుజాలు బాగా ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. వీటి వల్ల భుజాల్లో ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. శ్వాస బాగా దీర్ఘంగా తీసుకుంటూ వదులుతూ చేయాలి. రెండు చేతులు ఇలా తల మీద ఉంచండి. శ్వాస తీసుకుంటూ మడాలు పైకి లేపాలి, చేతులు పైకి లేపాలి. తల మీద ఉంచండి. ఎడమ కాలిని మడిచి ఎడమ పాదం ఎడమ తొడ మీద ఉండాలి. చూడండి, ప్రయత్నించండి. పూర్తిగా మీ మడమ మీ సీటు భాగం తగిలేటట్టు ఉండాలి. రెండు చేతులు నమస్కార ముద్రలో. బ్యాలెన్సింగ్ ఆసనం. మెదడుకి సంబంధించి మెదడు చాలా షార్ప్గా తయారవుతుంది ఈ ఆసనాల వల్ల. శ్వాస తీసుకుంటూ రెండు చేతులు చక్కగా ఆకాశం వైపు పైకి లేపండి. శ్వాసని వదులుతూ పూర్తిగా రెండు చేతుల్ని కిందికి తీసుకెళ్ళాలి, పాదాల వెనుక వైపు వరకు. ఇలా ప్రయత్నించండి. మీ తల నొసటి భాగాన్ని మోకాళ్ళకు తగిలే విధంగా వంగండి. ఆసన స్థితిలో స్థిరంగా ఉండాలి. శ్వాస బాగా జరుపుతూ ఉండాలి. ప్రయత్నించు కుసుమ. శ్వాస బాగా తీసుకుంటూ వదులుతూ ఉండాలి. శ్వాస మీద ఉంచండి. రెండు చేతులు నడుము మీద ఉంచండి. 4 వేళ్ళు ముందు పక్కకు ఉండాలి. బొట్టన వేలు వెనక వైపుకు ఉండాలి. సరేనా? ఇప్పుడు నడుము నుంచి పై భాగాన్ని నిదానంగా వెనక వైపుకు ఉంచండి. మోకాళ్ళు వంచకూడదు. తలను బాగా వెనక్కి లాగండి. గొంతును సాగదీయండి. రెండు చేతులు బార్లా చాపాలి. ఇప్పుడు మీ కుడి చేతిని కుడి పాదం మీద ఉంచండి. ఎడమ చేతిని ఆకాశం వైపు. శ్వాస నిండుగా జరుపుతూ ఉండాలి. ఎడమ చేతి అరచేతిలో మీ చూపు ఉండాలి. మెడను బాగా తిప్పి చూడండి. అవయవాలు కూడా ఇప్పటి వరకు మనం చేసిన అన్ని ఆసనాల వల్ల కదలికలు వస్తున్నాయి. మీరే గమనించుకోండి. ఈ విధంగా రోజు చేస్తూ ఉంటే మన శరీరంలో ఉండేటువంటి అవయవాలు ఆరోగ్యకరంగా ఉంటాయి. అలా కాకుండా నిశ్చలంగా మనం ఎక్కడ కూర్చున్నామో అక్కడే నిశ్చలంగా ఉంటే మన అవయవాల్లో కదలిక ఉండదు. కదలిక ఉండని కారణంగా మనకి వ్యాధులు సంభవించేదానికి అవకాశం ఉంటుందన్నమాట. ప్రయత్నించండి. ప్రతిరోజు యోగా చేసి 1 గంట
ఆరోగ్యంగా మీరు ఉంటూ మీ ఇంటిల్లపాది ఆరోగ్యంగా ఉండేదానికి సహకరించండి. కాళ్ళ మెడమల మీద కూర్చోవడం చూడండి ఒకసారి. ఇది వజ్రాసనం. వీరాసనం అంటే రెండు కాళ్ళని దూరంగా జరిపి కాళ్ళు బయటకు ఉంటాయి. మీ సీటు భాగం రెండు కాళ్ళ మధ్యలో ఉంటుంది. ఏది వీలైతే చేయండి. నిలబడండి. మోకాళ్ళ మధ్యలో ఒక అడుగు దూరం ఉంచండి. పాదాలు కూడా చక్కగా ఉండాలి. చాలామంది పాదాలు ఇట్టు పెడుతున్నారు. ఇట్టు కాదు, కాళ్ళకు సరిగా ఉండాలి. రెండు చేతులు నడుము మీద ఉంచండి. నడుము మీద ఉంచి నడుము నుంచి పై భాగాన్ని అర్ధచక్రాసన స్థితిలో వెనక్కి వంచాలి. శ్వాస బాగా నిండుగా జరుపుతూ ఉండాలి. చూడండి, దీన్ని చేసేదానికి కష్టంగా ఉంటే ఇప్పుడు అర్ధ ఉష్ట్రాసనం చేయండి. చేయగలిగిన వాళ్ళు పూర్ణ ఉష్ట్రాసనం చేయండి. చేయలేని వాళ్ళు అర్ధ ఉష్ట్రాసనం చేయండి. రెండు మోకాళ్ళ మధ్య ఒక అడుగు దూరం ఉంచి రెండు చేతులు పూర్తిగా పాదాల మీదకి తీసుకురావాలి. పూర్తిగా పాదాల మీదకి. అది పూర్ణ ఉష్ట్రాసన పొజిషన్. ప్రయత్నించండి. రకరకాల ప్రయోజనం ఉంటుంది. ఇప్పుడు మనం చేసాం కదా, దీనివల్ల ఇక్కడి నుంచి నర్వస్ సిస్టమ్ మొత్తం సాగదీయబడుతుంది. మామూలు స్థితికి వచ్చినప్పుడు మామూలుగా వస్తుంది. కిడ్నీల ఎఫెక్ట్, ప్యాంక్రియాస్ ఎఫెక్ట్, థైరాయిడ్ ఎఫెక్ట్, ఇక్కడ గొంతు స్పాండిలైసిస్, ఇక్కడ భుజాలకు సంబంధించినటువంటి వెన్నెముక దగ్గర, నడుము దగ్గర ఉండేటువంటి ప్రతి అవయవానికి మంచి ఎక్సర్సైజ్ అవుతుంది అన్నమాట వీటి వల్ల. అప్పుడు అక్కడ ఉండేటువంటి ఏమన్నా లోపాలు ఉంటే తొలగిపోతాయి. లోపాలు లేవు, ఆ లోపాలు వచ్చేదానికి అవకాశం ఉండదన్నమాట. వజ్రాసనంలోకి రండి. రెండు చేతుల్ని ఇలా చక్కగా పైకి లేపి ఈ వీపు గోడ ఎముకలు ఉంటాయి కదా, వాటి మీద పెట్టాలి రెండు చేతులు. చూడండి ఒకసారి. ఇక్కడ మోచేతులు ఆకాశం వైపు చక్కగా. శారీరకపరమైనటువంటి ఒత్తిడి, పనిలో ఒత్తిడి ఉన్నా, మనం చేసేటువంటి కార్యక్రమాల్లో, వ్యాపారాల్లో ఒత్తిడి ఉన్నా కానీ వాటి నుంచి మన శరీరము, మన మనసు తట్టుకోగలదు. ప్రయత్నించి చూడండి. ప్రయత్న లోపం ఉండకూడదు. ఎంత వీలైతే అంత పూర్తిగా మీ మనసుని మీరు చేసేటువంటి ఆసనం మీద, మీ శ్వాస మీద ఉంచాలి. ఇప్పుడు వక్రాసనం. కుడి కాలును చక్కగా ఉంచండి. ఎడమ కాలును మడవండి. ఎడమ చేతిని వీపు వెనక ఉంచండి. ఇప్పుడు మీ భుజాలు అందరివి ఉత్తర దక్షిణ ఉన్నాయి. ఆ భుజాలు తూర్పు పడమర రావాలి. ప్రయత్నించండి. కుడి చేతిని చక్కగా పైకి లేపి శ్వాస తీసుకుంటూ, శ్వాస వదులుతూ ఎడమ కాలి బయట నుంచి కుడి చేతిని చుట్టాలి. కుడి చేతి పాదాన్ని పట్టుకోవాలి. డయాబెటీస్ సమస్యలకి చాలా ఉపయోగకరమైన ఆసనం. మీ ప్యాంక్రియాస్ బాగా యాక్టివేట్ అవుతాయి. యథాస్థితికి రండి. బోర్లా పడుకొని చేసిన ఆసనం. అందరూ నా వైపుకి తల నుంచి బోర్లా తిరగండి. బోర్లా తిరగండి. పాదాలు దూరంగా జరపండి. రెండు పాదాల మెడాలు నేల కానాలి. రెండు చేతులు జత కావాలి. రెండో అరచేతుల్లో మీ చెంప భాగాలు ఉండాలి. ప్రయత్నించండి పూర్తిగా. శ్వాస బాగా జరుపుతూ ఉండాలి ఆసన స్థితిలో. అదే స్థితిలో ఉంటూ ఒకదాని మీద ఒకటి అరచేతిని ఉంచుకొని ఏదో ఒకవైపు మీ తల భాగాన్ని తిప్పి మీ చెంపన చేతుల మీద ఉంచి విశ్రాంతి తీసుకోండి. నడుము నుంచి పై భాగాన్ని నాభి స్థానం వరకు పైకి లేపాలి. ఆకాశం వైపు మీ చూపు ఉండాలి. శ్వాసలు రెండు చేతులతో మడమల దగ్గర పట్టుకోండి. అందని వాళ్ళు రెండు చేతులు నడుము కింద సపోర్ట్ ఇచ్చి పైకి లేపాలి. నడుముని బాగా నడుముని పైకి లేపండి. ఉదర భాగాన్ని పైకి లేపండి. పాదాలు రెండు నేల మీద ఆని ఉండాలి.
ప్రయత్నించండి, ఎంత వీలైతంత శ్వాసని బాగా జరుపుతూ ఉండాలి ఆసన స్థితిలో. పాదాసనం. ఒక అడుగు మాత్రమే 2 పాదాలని పైకి లేపాలి. ఒక అడుగు మాత్రమే, తల నేల మీదే ఉండాలి. శ్వాస బాగా తీసుకుంటూ వదులుతూ ఉండాలి. అర్ధహలాసనం అని కూడా అంటారు దీన్ని. చక్కగా ఉండాలి. కాళ్ళు మోకాళ్ళ దగ్గర వంచకూడదు. చేతులు 2 నేల మీద బోర్లా ఉండాలి. రెండు చేతులు బార్లా చాపాలి. కుడి పాదం మీద కుడి చేతిని ఉంచండి, ఎడమ చేతిని ఆకాశం వైపు. నా పేరు నోటి మాల్యాద్రెడ్డి, వింజమూరు గ్రామ వాస్తవ్యుణ్ణి. నాకు కనీసం 30 సంవత్సరాల నుంచి నడుము L4, L5 డిస్క్ ప్రాబ్లం, సయాటికా పెయిన్ ఉండేది. కానీ ఆ నొప్పికి నేను ఎన్ని చోట్ల ట్రీట్మెంట్ ప్రయత్నించినా జరగలేదు. ట్రీట్మెంట్ సరిగా జరగలేదు, నొప్పి తగ్గలేదు. కానీ నాకు ఒక మిత్రుడి సలహా ద్వారా నా గురువు గారైనటువంటి ఎర్రంరెడ్డి గోపాల్ రెడ్డి గారి దగ్గరికి, రేబాల వాస్తవ్యులు వారి దగ్గరికి నేను వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత గురువు గారు ఇచ్చినటువంటి సలహా మేరకు నేను ఆయన సలహాలను పాటించి పూర్తిగా యోగా చేయడం వల్ల నేను నా సయాటికా పెయిన్ని 90% తగ్గిపోయేటట్టు చేసుకోగలిగాను. L4, L5 డిస్క్ సమస్య కూడా 60-70% తగ్గించుకున్నాను అక్కడ ఉన్నప్పుడు, ఆశ్రమంలో ఉన్నప్పుడు. ఇప్పుడు ఇది నేను మా ఊరికి వచ్చి నేను 2 సంవత్సరాల క్రితం యోగా కేంద్రాన్ని మొదలుపెట్టాను. ఈ యోగా కేంద్రం ఈ 2 సంవత్సరాల నుంచి నిర్విరామంగా, నిరాటంకంగా జరుపుతున్నాను. ఈ కార్యక్రమాన్ని చేస్తూ నా ఆరోగ్యాన్ని ఇదివరకు ఉన్నటువంటి ఆ రుగ్మతల నుంచి కొంచెం అక్కడ 90% తగ్గించుకొని వచ్చిన వాడిని ఇప్పుడు 100% ఆరోగ్యవంతుడిగా ఉంటున్నాను. నేను చెప్పే ఆసనాలు, నేను చేసే ఆసనాలు కానీ, నేను చెప్పే ఆసనాలు కానీ, సాధకులు చేసే ఆసనాలు కానీ ప్రతి ఒక్కరిని అన్ని విధాలుగా సంపూర్ణ ఆరోగ్యవంతుని చేస్తాయి. ఏ విషయంలో కూడా కిడ్నీ సమస్యలు కానీ, లివర్ సమస్య కానీ, ప్యాంక్రియాస్ సమస్య కానీ, తర్వాత థైరాయిడ్ సమస్యలున్నా, L4, L5 డిస్క్ సమస్యలున్నా, మోకాళ్ళ నొప్పులున్నా, ఇటువంటి సమస్యలన్నిటికీ చక్కని వేదిక యోగా. ప్రతిరోజు 1 గంట యోగా చేసి ప్రతి ఒక్కరూ 8 సంవత్సరాల వయసు నిండిన ప్రతి ఒక్కరూ యోగా చేసి ఆరోగ్యవంతులుగా ఉండాలని నేను ఆశిస్తున్నాను. ఈ విధంగా నేను సెంటర్ ఓపెన్ చేసి ఇక్కడ చేస్తున్న దానివల్ల ప్రతిరోజు ఉదయం జెంట్స్, లేడీస్ కలిపి ఒక 40 మంది 30 మంది వస్తారు. అదే సాయంత్రం లేడీస్, పిల్లలు కలిపి ఒక 20 మంది వస్తారు. ఈ విధంగా ఈ 10 మందికి నేను సేవ చేసుకునేటువంటి భాగ్యాన్ని నాకు ఈ యోగా కల్పించింది. నేను చెప్పే ఆసనాల వల్ల కొంతమందికి మంచి రిజల్ట్ ఉంది. ఆ రిజల్ట్తో వాళ్ళ సంతోషాన్ని నా సంతోషంగా భావించి నేను ఇంకా